పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సీనియర్ కేంద్ర మంత్రులకు గేట్ పాస్ అట. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్యమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. త్వరలో మరికొందరు మంత్రులు కూడా కేబినెట్ బర్తులు కోల్పోయినట్లు సమాచారం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. వచ్చే నెల 13న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ వెంటనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలియపరిచాయి. ప్రధాని మోడీ సన్నిహితులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఉప ప్రధానిగా పదోన్నతి లభించే అవకాశం ఉన్నదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మంత్రివర్గంలో నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి, పంకజ్ చౌదరి, అలాగే హర్ష్ మల్హోత్రా తదితరులు బెర్తులు కోల్పోవచ్చని సమాచారం. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న నిర్మలా సీతారామన్ కావచ్చు, లేకపోతే హర్దీప్ సింగ్ పూరి కావచ్చు, పంకజ్ చౌదరి కావచ్చు, మల్హోత్రా తదితరులు కూడా మంత్రి పదవులు కోల్పోయేటువంటి అవకాశం ఉందట. ఇక్కడ ఉప ప్రధానిగా కూడా అమిత్ షాకి ఇచ్చేటువంటి ప్రయత్నం జరగబోతుందట. ఆ రెండింటి ఆధారంగా ప్రధానంగా 2 కారణాల వల్ల క్యాబినెట్లో మార్పులు జరగవచ్చని తెలుస్తున్నది. మొదటిది, క్యాబినెట్లోకి యువ రక్తాన్ని తీసుకోవడంతో పాటు మంత్రులు సగటు వయస్సును బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ వయస్సు ఆయన 46 ఏళ్లకే దగ్గరగా తీసుకోవాలని ప్రభుత్వం వివరించినట్టు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం రెండో కారణంగా తెలుస్తున్నది. ఇటీవల మైనార్టీ వ్యవహారాల సహాయక మంత్రి జార్జి కురియల్, రైల్వే సహాయ మంత్రి రవనీత్ సింగ్ పదవీ కాలం ముగినప్పటికీ వారి రాజ్యసభకు రీనామినేట్ చేయలేదు. ఇదే తరహాలో త్వరలో పలువురు నేతలకు సాగనంపుతున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుందట. 30 మంది మంత్రులపై ప్రభావం. కేబినెట్ స్వతంత్ర సహాయ హోదాలో కలిపి ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో 72 మంది ఉన్నారు. ఇందులో 80 నుంచి 10 మంది మంత్రులకు ఉద్యాసన, 5 నుంచి 7 సహాయ మంత్రులుగా కేబినెట్ హోదాలో లేక కీలక శాఖలతో పదోన్నతి ఉండవచ్చని తెలుస్తోంది. 10 నుంచి 15 మంది కొత్త వారికి అవకాశం, మరో 10 మంది నుంచి 15 మంది మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతున్నది. మంత్రిపురిపై వేటు. పెట్రోలియం సహాయ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కేబినెట్ నుంచి తప్పించి వేరే బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం మొదలైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పించి దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద సంస్థాగత పాత్ర ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒక వ్యక్తికి ఒక పదవి అన్న విధానం కింద ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బీజేపీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న పంకజ్ చౌదరి, సహాయ మంత్రిగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న హర్ష్ మల్హోత్రా తప్పించే అవకాశం లేకపోలేదట. ఎవరికి ఛాన్స్? ఆర్బీఐ మాజీ గవర్నర్ ప్రస్తుతం ప్రధానిగా మున్సిపల్ కార్యదర్శిగా ఉన్న శక్తికాంత దాస్, మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్, సిఎల్ రామ్ ఎంపీ మరియు ఠాగూర్కు చోటు దక్కేలా ఉందని తెలుస్తోంది. పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ను ఆర్థిక మంత్రిగా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 2027లో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఆప్ నుంచి వచ్చిన నేతల్లో రాఘవ్ చెద్దా, అశోక్ మిట్టల్ పాటు సందీప్ పాఠక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. దక్షిణాది నుంచి విశాఖపట్నం ఎంపీడీ పురంధేశ్వరి, టీఎంసీ తిరుగుబాటు ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శరణ్ జగ్గు కేంద్ర మంత్రులయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపినట్టుగా కూడా. ఉప ప్రధానిగా అమిత్ షా అంట. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అమిత్ షాకు ప్రధాని మోదీకి సన్నిహితుడు. ఆయనకు ఉప ప్రధానిగా పదోన్నతి లభించే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయట. కాగా గడిచిన 22 ఉప ప్రధాని పదవి ఖాళీగానే ఉన్నది. యూపీఏ 1 లేదా 2 ప్రభుత్వాల హయాంలో ఎన్డీఏ 3 దఫాలో ఈ పదవిలో ఎవరిని నియమించలేదు. చివరిసారిగా అద్వానీ ఉప ప్రధానిగా వ్యవహరించారట. ఇతను ఉప ప్రధానిగా చేసేటువంటి అవకాశం ఉందంటే దాదాపు ఎన్డీఏ అయితే యూపీఏలో ఉన్నటువంటి ఎన్డీఏ అధికారంకి వచ్చిన 3 దఫాలు కూడా దాదాపు చాలా ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ఉప ప్రధాని నియమించలేదు. ఒకప్పుడు అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నాడు, ఇప్పుడు ఉప ప్రధాని లేడు కాబట్టి అమిత్ షాకి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే రాఘవ్ చెడ్డాకు కూడా ఏదైనా మంచి పదవి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉండట. ఇంకా చాలా మార్పులు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు.